పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కుటుంబ సమేతంగా మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో ఢిల్లీ రావాలని మంత్రి లోకేష్ ను ఆహ్వానించిన సందర్భంగా ప్రధాని మోదీని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువగలం కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టిన 3132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ లో పొందుపరిచారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని దానిపై సంతకం చేసి లోకేష్ కు అందజేశారు. లోకేష్ కుమారుడు దేవాంశ్ ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని సరదాగా ముచ్చటించారు. అయితే ప్రధాని మోదీతో భేటీ అనంతరం మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో ఆయన నివాసంలో కుటుంబ సమేతంగా కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఏపీ పురోగతికి ప్రధానమంత్రి అందించిన మద్దతుకు కృతజ్ఞతలు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో ప్రధాని నియంత్రణకు, నాయకత్వానికి ధన్యవాదాలు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో రాష్ట్రం, దేశానికి ఏ విధంగా తోడ్పడాలో ప్రధాని నుంచి సలహాలు తీసుకున్నా అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.